శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి. మృషా కృత్వా గోత్రా స్ఖలనమదవైలక్షణమితం లలాటే బద్ధారం చరణకమలే తాడయతి తే చిరాదంతసల్యం దహనకృతమున్మూలితవతా తులాకోటిక్వాణే కిలికించితమే సానరిపుణా. అమ్మ రుద్రాణి, పొరపాటుగా నీ భర్త అయిన శివుడు నీ వద్ద గంగ పేరు ఉచ్చరించి కలవరపాటున ఏమి చేయవలనో తోచక నీకు పాద ప్రణామం చేసి లొంగిపోయిన భర్తను నీ పాద పద్మముతో తాడనము చేయగా చిరకాలంగా శత్రువుగా ఉన్న మన్మధుడు కిలకిలా నవ్వినట్లు నీ కాని అందెల చిరు సవ్వడులు తోచుచున్నాయి కదా తల్లి. హిమాని హంతవ్యం హిమగిరినివాసైకచతురో నిశాయాం నిద్రాణం నిశిచరమభాగే చ విశదో వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతో సమయినాం సరోజం త్వత్పదో జనని జయత శ్రీత్రమిహ కిం. అమ్మ మంచు పర్వతమునందు నివసించుటయందు మిక్కిలి నేర్పగలిగిన నీ పాదములు రాత్రి అందును తెల్లవారుజమ్మున ఎందును నిర్మలంగా ప్రకాశిస్తూ నీ భక్తులకు లక్ష్మిని ప్రసాదిస్తూ మంచుచే నశించునవియు అర్ధరాత్రి ముడుచుకొని పోవునవియు అయిన పద్మములను జయించుచున్నాయి కదా. ఇందు వింత ఏమీయూ లేదు తల్లి. పదంతి కీర్తినాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతం సద్భి కఠిన కమఠీ కర్పరతులాం కదం నావాణిభ్య ముపయమనకాలే పురభిధా యదాదాయాన్యస్తం దృశదిదయమానేన మనసా. అమ్మ ఓ దేవి, కీర్తికి నిలవై సంకటములను పారద్రోలు కుసుమ సుకుమారమైన నీ పాదమును మహాకవులు క్రూరంగా తాబేటు బొచ్చుతో నెట్లు పోచారో తెలియదు. వివాహకాలమునందు శంకరుడు తాను దేగలవాడేయుండి రెండు చేతులతో పట్టి ఎట్లు సన్ని కంటిని తొక్కించను తెలియదు కదమ్మా. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచ ససిభిః తరుణాం దివ్యానాం హసత ఇవ తే చండి చరణో ఫలాని స్వస్తేభ్యః కిసలయకరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతో. ఓ చండిక, పేదలకు సిరులనిచ్చే నీ చరణాలను వేలుపుల హస్త పద్మకాంతిని మించి ఏ నీ కాలిగోళ్ళు వేల్పులకు కోరికలను తీర్చు కల్పవృక్షాలకు మించి ఉన్నాయి. దదానే దీనేభ్యః శ్రియమని సమాసాను సదృశీ మమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తబక సుభగి యాతు చరణి నమజ్జన్మజ్జీవః కరణచరణై షచ్చరణతాం. ఓయి గౌరీమాయి, దయానీయలకి వాంఛకి తగ్గట్లు నీరునిచ్చేది, అతిశయ సౌందర్య రాశి అను మధువును తిలికించేది, కల్పవృక్షం యొక్క పూల గుత్తుల్లా అందంగించే నీ చరణమందు వాలిన నా జీవుడు 6 పాదాలచే ఇంద్రియాల షట్పథ భావమును పొందును కదమ్మా.
సర్వం శ్రీ మాతృచరణ అరవిందార్పణమస్తు. తర్వాతి స్తోత్రాలను తర్వాత వీడియోలో చూద్దాము.